వెల్కమ్ టు మై ఛానల్ జిహెచ్ఎస్ యూనివర్స్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ నా వీడియో రీచ్ అవ్వాలండి. ఒక మినీ వ్లాగ్. వినాయక చవితి పొద్దున్నే లేచిన వెంటనే వర్షం పడుతుంది. ప్రతి వినాయక చవితికి చిన్న చిన్న చినుకులైనా పడతాయి. అండ్ అందరికీ గణేష్ చతుర్థి, హ్యాపీ గణేష్ చతుర్థి. అండ్ మీ గల్లీలో ఎన్ని వినాయకులు ఉన్నాయి? మా గల్లీలో అయితే చాలా వినాయకులు ఉన్నాయి. కొంచెం వినాయక చవితికి ఐటమ్స్ తగ్గించండి, వినాయకుడికి కూడా నచ్చదు కదా. అండ్ ఈ ప్లేస్ అయితే మేము ఎప్పుడు ఏ పూజ చేసినా ఇలానే చేస్తాం. కొత్త సోఫా రావడం వల్ల ఆ ప్లేస్ ఆక్యుపై అయింది, కానీ మా అమ్మ మార్నింగ్ లేచి ఆ ప్లేస్ మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి ఇంకా పూజకి అంతా రెడీ చేయాలి. అండ్ ఈసారి అయితే నేనే రెడీ చేస్తున్నా. అండ్ ఇప్పుడు చూసారా ఎంత అందంగా ఉందో, పూలు అన్ని పళ్ళతో అన్ని అలంకరణ చేసి ఒక మంచిగా పందిర వేసా. మోస్ట్లీ మన ఫ్యామిలీస్ అంతా ఇలానే చేసుకుంటారు. అండ్ అన్ని పిండి వంటలు అన్నీ చేసింది మా అమ్మ. అండ్ ఈసారి పిండి వంటలు అయితే నేను ఎన్ని తిన్నానంటే అన్ని కుడుములు ఈసారి నేను గట్టిగా వేశాను. అండ్ మళ్ళీ చేసుకొని తింటాను. ఈసారి అయితే కుడుములు నాకు చాలా చాలా నచ్చాయి. ఈసారి నేను అవి మిస్ అవ్వకూడదని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వినాయక చవితికి మీరు ఏం చేశారో చెప్పండి. అండ్ ఎలాంటి ప్రసాదాలు, ఎలాంటి కుడుములు తయారు చేశారో చెప్పండి. అండ్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. See you in comment box and thank you for watching. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి.